సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మనం చేయబోతున్నాం హైదరాబాదీ రెడ్ చిల్లీ చికెన్ అనమాట. సో మీకు గిట టేస్టీ రెడ్ చిల్లీ చికెన్ కావాలంటే మొత్తం అన్ని స్టెప్స్ ఫాలో అయిపోండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ లేకుండా వెళ్ళిపోయాం వీడియోకి. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా అడుక్కోవాలి. పెరుగు అయితే ఒక కప్ అయితే వేసుకోవాలి. బాదం కాజు ఇంకా కొబ్బరి పొడి. ఈ గడ్డలు కావద్దు, కప్పు మిక్స్ కావాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొత్తం మిక్సీకి వేసుకొని మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. పెరుగు, కొబ్బరి పొడి, కాజు, బాదం ఇదైతే కడిగి పెట్టుకున్నాం కదా. సో అది అట్లనే ఉంచుకొని అవి అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇవన్నీ సో ఇట్లా ఈ విధంగా వచ్చేటట్టు మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పెరుగు, కాజు, బాదం, కొబ్బరి పొడి వేసేసుకోవాలి చికెన్లో. సో ఇప్పుడు దాని తర్వాత కారం పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలంట. దాని తర్వాత ఉప్పు 1.5 టేబుల్ స్పూన్స్, కాశ్మీరీ కారం, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, గరం గరం మసాలా మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా తందూరి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టమాటా ప్యూరీ, టమాటాలు మిక్సీకి పట్టుకోవాలి. ఎన్ని టమాటాలు అవి? ఎన్ని టమాటాలు? ఒక 4 టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం, కొద్దిగా ఇంకా సోయా సాస్. దాని తర్వాత కొంచెం అది కూడా కొంచెం వేసుకోవాలి సోయా సాస్. లెమన్ జ్యూస్ కొంచెం, లెమన్ జ్యూస్. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వేయించిన ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా దాని తర్వాత మంచిగా కడుక్కొని వేసుకోవాలి. కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఫుడ్ కలర్ అన్నీ కొంచెం. సో రెడ్ చిల్లీ చికెన్ రెడ్ కానీ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే పక్కనే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ కలుపుకున్నాం కదా ముక్కలకు పట్టేటట్టు మంచిగా. సో 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మంచిగా టేస్ట్ రానికి. 4 పావుల ఆయిల్, 4 పావుల ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చికెన్ని దాంట్లో అయితే వేసుకోవాలి. వేసేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. పొయ్యి సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మంచిగా. సో ఇప్పుడైతే చికెన్ అయితే దాని మీద పెట్టేసుకున్నాం కదా పొయ్యి మీద. సో ఇప్పుడైతే మంచిగా ఉడకబెట్టుకోవాలి. సో పొయ్యి అయితే సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా మధ్యలో తీసి కలుపుకోవాలి. ఇంకా 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అయితే తీసి కలుపుకోవాలి. సో ఇంకా 10 మినిట్స్ అయితే పెట్టుకోండి మంచిగా ఉడుకుతుంది చికెన్. సో ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఇక మంచిగా ఉడికిపోయింది. మంచిగా ఉడికింది. మంచిగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. దించి పక్కన పెట్టాలి. స్మెల్ మస్తు వస్తుంది గాయస్. బాబా సూపర్, చాలా బాగుంది. చికెన్ ఈ విధంగా చేసుకొని ఇంట్లో చాలా కంఫర్ట్, చాలా బాగుందండి. సూపర్.
సో ఇది గైస్ వీడియో వచ్చేసి రెడ్ చిల్లీ చికెన్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.